బ్రేకింగ్ న్యూస్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లోని పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగియనుంది. లీవ్ ఇండియా పేరుతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో పాకిస్తానీయుల డేటా సేకరించారు. షార్ట్ టర్మ్ వీసా ఉన్న వారికి డెడ్ లైన్ నేడుతో ముగియనుండగా తాజాగా డీజీపీ జితేందర్ ఆదేశాలతో ఆపరేషన్ మొదలుపెట్టారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు పోలీస్ శాఖ గుర్తించింది. వీరిలో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ వీసాలను ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో నేడు వారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంది. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే 8 మందికి నోటీసులు జారీ చేశారు. మెడికల్ వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు గడువు ఉన్నట్టు సమాచారం. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుంచి వెళ్లిపోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ సూచించారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్లిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలిసి కోఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం లీవ్ ఇండియా పేరుతో తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాకిస్తానీల డేటా కూడా సేకరించారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారంతో పూర్తిస్థాయి డేటాతో పాటుగా పాకిస్తానీలు టెంపరరీ వీసాతో పాటుగా పర్మనెంట్ వీసాతో ఎంతమంది ఉన్నారన్న డీటెయిల్స్తో పాటు వారి డేటా, వారు ఉంటున్న ప్రాంతం, వాళ్ళ ఫుల్ అడ్రస్తో పాటుగా ఫోన్ నెంబర్లు ఇప్పటికే సేకరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్తంగా ఈ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారం తీసుకుంటూ వారిని గుర్తిస్తూ ఇప్పటికే టెంపరరీ వీసాతో ఉన్నవారిని ఇప్పటికే ఆ వీసా రద్దు చేసిన నేపథ్యంలో వారిని ఇమ్మీడియట్గా ఈరోజే వారి గడువు ముగిసిన నేపథ్యంలో ఈరోజు వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పి ఇప్పటికే 8 మందికి తెలంగాణ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. లీవ్ ఇండియా అంటూ నోటీసులో పేర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 230 మంది పాకిస్తానీలు ఉంటే హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 156 మంది ఉన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీస్ శాఖ గుర్తించిన నేపథ్యంలో వారిని పూర్తిగా ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అంటే పర్మనెంట్ వీసా ఉన్నవారి విషయంలో కేంద్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాని అనంతరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలంగాణ డీజీపీ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్న వారి డేటా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో టెంపరరీ వీసా ఉన్నవారిని మాత్రం ఇప్పటికే తరలిస్తున్నారు. మెడికల్ వీసా ఉన్నవారికి మరో 2 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో 29 వరకు కూడా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటల్ బార్డర్ కూడా 30వ తేదీ వరకు ఓపెన్గా ఉంటుంది. అప్పటి వరకు కూడా వీరంతా ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవాలి. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ ఇటు పోలీస్ శాఖ కూడా పాకిస్తానీలకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు 190 మందికి పైగా లాంగ్ టర్మ్ వీసా ఉన్నవారి నేపథ్యంలో వారి విషయంలో మాత్రం తదుపరి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన అనంతరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రోజు టెంపరరీ వీసా ఉన్నటువంటి 30 మంది ఈ రోజు హైదరాబాద్ ని ఖాళీ చేసి దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి వారి విషయంలో వాళ్ళు వెళ్ళిపోకపోతే తదుపరి చర్యలు కూడా పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా 230 మందిని ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వారంతా కూడా ఇటు దేశం విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సి ఉంటున్న నేపథ్యంలో లీవ్ ఇండియా పేరుతో నోటీసులు అయితే పోలీస్ శాఖ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి చర్యలు వెళ్ళకపోతే తదుపరి చర్య కూడా ఇటు పోలీస్ శాఖ సిద్ధమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది.